ఆమె నాన్న కూర్చే, మా వాళ్ళ బిడ్డ నాన్న కూర్చే. వాళ్ళ బిడ్డ నాకు నా బిడ్డ నాకు మొదలు నాన్న కూర్చుండే, ఇప్పుడు బాగా అంటే కరోనా నుంచి క్లోజ్ అయింది. అంతకుముందు కొంచెం దూరంగా అంటే దూరం అంటే ఇంత అఫెక్షన్ ఉండకపోయేది. ప్లస్ అది పెరుగుతున్న కొద్దీ దే ఆర్ కమింగ్ ఇన్ టు టీన్స్ కదండి. ఇప్పుడు షీస్ 13 రైట్ నౌ. సో ఆబ్వియస్లీ పిల్లలు అమ్మకి అటాచ్డ్ అయిపోతారు కదా. ఇంకొక పాయింట్ తర్వాత దే డిటాచ్ ఫ్రమ్ ద సొసైటీ అండ్ అటాచ్ టు ద మదర్. అంటే అదే చెప్పాను కదా, షీ వాజ్ బిజీ ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే నాన్న ఎంత లేట్ అయినా కూడా అంటే పాపం తను వచ్చాక షీ హ్యాస్ టు, తను బాపమ్మని చూసుకోవాలి, ఇల్లుని చూసుకోవాలి, వంట చేసుకోవాలి, నాన్నని చూసుకోవాలి, నాన్నకి ఫుడ్ పెట్టాలి, టవల్ పెట్టాలి, డ్రెస్ పెట్టాలి, చెప్పులు పెట్టాలి, పొద్దున స్నానం చేసే వరకు బట్టలు పెట్టాలి, అన్నం తినేటప్పుడు ఒక్కొక్క ముద్దకి కూర వడ్డించాలి, మళ్ళీ తిన్నాక మంచినీళ్ళు వెనకాల పట్టుకుపోయి కూర్చున్న కాడ మంచినీళ్ళు ఇవ్వాలి. అట్లా ఒక చిన్నపిల్లోడు వెనకాల ఎట్లా వెళ్ళేదో అట్లా వెళ్ళి బాగా. సో అమ్మ ఏంటంటే అటు టైం ఇచ్చేది, నానేంటంటే ఎంత లేట్ అయినా కూడా 1-2కి వచ్చినా కూడా లేపి నాతో మాట్లాడేవాడు అనమాట. సో 4 వరకు మాట్లాడుకునే వాళ్ళం. ఆరల్స్ పడుకుంటే ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేసి కూర్చొని మాట్లాడుకునేవాళ్ళం. సో అట్లా నాన్న. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే స్కూల్ పోకుండా ఇంట్లో ఉన్నప్పుడు పంచాయతీలు అయ్యేటి కదా, సో సెటిల్మెంట్స్ అంటే. సో పంచాయతీలు అయ్యేటప్పుడు ఏంటి అని అంటే ఆ పైనుంచి చూసేదాన్ని నేను. సో నాన్న చెప్పేది ఏంటి అంటే భార్యాభర్తల విషయాలు కానివ్వండి, అత్తమామల విషయాలు అవి వచ్చినప్పుడు అంటే కొన్ని వ్యత్యాసాలు చెప్పేవాడు అనమాట. ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, అత్తగారింట్లోనే ఉండాలి, కోడలు అంటే ఇలా ఉండాలి, అత్త అంటే ఇలా ఉండాలి, కుటుంబం విలువలు అలా చెప్పటం వల్ల ఆయన ఇంకా నాకు ఎక్కడో అటాచ్ అయిపోయాడు. ఇంట్లోకి వస్తే ఇస్ టోటలీ డిఫరెంట్ పర్సన్ అండి. వెరీ ఫ్యామిలీ పర్సన్. మాతో ఆడుకుంటాడు, మాట్లాడతాడు, సినిమాలు చూస్తాడు. అండ్ శ్రేష్ఠ పాపతోని చిన్నగా అంటే ఇప్పుడు ఇట్లా చేయబెట్టి కొట్టే ఆట ఉంటుంది కదా, చిన్నప్పటి నుంచి ఇట్లా కొట్టితే లాగుతా ఉంటాడు. ఆ ఆటలు ఆడేవాడు, ఈమెతో ఆడేవాడు, ఇలా కూతురుతో ఆడేవాడు. అట్లాంటి ఎంటర్టైన్మెంట్. మళ్ళీ ఏమి అనకపోయేవాడు కాదు కదా. అంటే ఇప్పుడు పాపని కూడా, శ్రేష్ఠ పాపని కూడా బెదిరియటం అలా ఏమి ఉండకపోతే చిన్నప్పటి నుంచి ఏంటంటే అమ్మ అంటే బెదిరించేది ఎప్పుడో ఒకసారి. సో స్టిల్ అందుకని ఆయన అంటేనే ఎక్కువ ఇష్టం ఉంటుండే అనమాట. ఇప్పుడు కూడా చిన్న అంతే. దానికి కూడా నానే ఇష్టం, ఎక్కువ ఇష్టం అమ్మ మీద ఉంటుంది. అంతే. మరీ ఎక్కువ ఏమైందంటే బాబు పుట్టినాక కొంచెం ఎక్కువ నా మీద మళ్ళీ కాన్సన్ట్రేట్ చేస్తుంది అన్నట్టు. ఎందుకంటే బాబుకు నేను టైం ఇస్తుంటే అప్పుడు నన్ను పట్టించుకుంటలేవు, నేనంటే ఇష్టం లేదు అట్లా అని మరీ అడిగి తిట్టి పిలిపించుకుంటాను. అట్లా కాదు కన్నమ్మా, నిన్ను చిన్నప్పుడు నేను ఇంతకంటే ఎక్కువ చూసుకున్నా, ఇప్పుడన్నా మేము టేక్ కేర్కి వాళ్ళని పెట్టాము. అప్పుడు 3 months కంప్లీట్గా 3 months రూమ్లోనే ఉన్నా. అడగండి, ఒక మోడ ఉండేది, ఒక క్రిబ్ ఉండేది, ఈమె వస్తువులు ఉండేటివి. అప్పుడు ఓడిపోయినానని చెప్పా కదా, 3 months కంప్లీట్గా రూమ్లోంచి నేను అసలు బయటికి కూడా రాలేదు. దాన్నే చూసుకొని నైట్ అంతా పాలు మధ్యలో తీసుకెళ్ళి మీ దగ్గర పడుకోబెట్టకపోయేది కదా, అట్లా పట్టించి తీసుకొచ్చి అట్లా చూసుకున్నది. నేను అట్లా చూసుకున్న కన్నమ్మ నిన్ను అన్నా కూడా అయినా కూడా నీకు కృష్ణ అంటేనే ఇష్టం, నేను అంటే ఇష్టం లేదు అని.